హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి గ్లోబల్ లాజిక్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వ్యూయర్స్, గ్లోబల్ లాజిక్ వాళ్ళు అసోసియేట్ అనలిస్ట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు మన హైదరాబాద్ లొకేషన్కి. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మెయిన్ కంటెంట్ చూసే ముందు వ్యాస్ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇఫ్ యూ ఆర్ విజిటింగ్ ఛానల్ ఫర్ ఫస్ట్ టైం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. వ్యాస్, గ్లోబల్ లాజిక్ వాళ్ళు అసోసియేట్ అనలిస్ట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. ఇఫ్ యూ సీ ఇన్ ద స్క్రీన్ వ్యాస్, ఇక్కడ చాలా క్లియర్గా డెసిగ్నేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇచ్చారు. ఈ రోల్కి ఫ్రెషర్స్ నుంచి 1 year వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్ సైట్ పొజిషన్, కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పొజిషన్. మనకి జాబ్ ఐడి రిలేటెడ్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. వర్క్ చూస్తే ఇవి అసోసియేట్ పొజిషన్ వ్యూయర్స్. మనకి మ్యాపింగ్లో వర్క్ ఉంటుంది, డేటా అనోటేషన్ రిలేటెడ్ కంటెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ రోల్కి మీరు మీ డిగ్రీ ఏ స్ట్రీమ్లో చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. ద ఓన్లీ థింగ్ ఇస్, అప్లై చేసుకునే క్యాండిడేట్ దగ్గర డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్లస్ కన్సాలిడేటెడ్ మార్క్ మెమో ఉండాలి అని చెప్పి హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ నోట్ డౌన్. రీడింగ్ అండ్ హ్యాండ్లింగ్ ది కంటెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఆబ్వియస్లీ ప్రతి నోటిఫికేషన్లో చాలా కామన్ పాయింట్, ద క్యాండిడేట్ నీడ్ టు పొసెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, బోత్ రిటన్ అండ్ వర్బల్. మెయిన్గా గుడ్ జడ్జ్మెంట్, డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ అని చెప్పి మెన్షన్ చేశారు. వ్యూయర్స్, ద రోల్ ఇట్ సెల్ఫే కంటెంట్ రైటింగ్, కంటెంట్ జడ్జ్మెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో మీరు కంటెంట్ అది ఏదైనా అవ్వచ్చు, టెక్స్ట్ కావచ్చు, వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, యూ నీడ్ టు రివ్యూ దెమ్. యూ నీడ్ టు సీ వెదర్ ఇట్ విల్ ఫాల్ అండర్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. ఇఫ్ సంథింగ్ వైలేట్, యూ నీడ్ టు ఎస్కలేట్ దట్ వన్. సో అదే మన మెయిన్ రోల్ ఇక్కడ. సో అందుకనే మనకి ఇక్కడ గుడ్ జడ్జ్మెంట్ అండ్ డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ ఇచ్చారు రిక్వైర్మెంట్స్లో. ఫాస్ట్ గ్రాస్పింగ్ పవర్ ఆర్ క్విక్ లెర్నర్. మెయిన్గా క్యాండిడేట్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి అండ్ కంపోజింగ్ ద ఈమెయిల్స్. సో బేసిక్ ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి అని చెప్పి హైలైట్ చేసి ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. సో జాబ్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్లో కూడా మనకి సేమ్ పాయింట్ మళ్ళీ రిపీట్ చేశారు వ్యూయర్స్. సో యూ కెన్ రివ్యూ ద కంప్లీట్ థింగ్. నేను మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. బికాస్ ఇవన్నీ కూడా చాలా కామన్ పాయింట్స్ మెన్షన్ చేశారు. వెరీ కంఫర్టబుల్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్, ట్రబుల్ షూటింగ్ అండ్ యూజింగ్ ది ఇంటర్నెట్ అని చెప్పి మెన్షన్ చేశారు మనకి ఇక్కడ. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే అప్లై నవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దట్ ఇట్ విల్ రీడైరెక్ట్ టు ది పేజ్ వేర్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ పర్టికులర్ జాబ్ రోల్. ఫస్ట్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సర్నేమ్ ఎంటర్ చేయాలి. ఫాలోడ్ బై ఈమెయిల్ ఐడి. యాక్టివ్గా ఉండే ఈమెయిల్ ఐడిని మెన్షన్ చేయండి బికాస్ ద కంపెనీ ఈజ్ గోయింగ్ టు కమ్యూనికేట్ త్రూ ఈమెయిల్స్. అండ్ యూ నీడ్ టు అటాచ్ యువర్ రెజ్యూమ్. మీరు ఇక్కడ చూస్తే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశారు. మ్యాక్స్ సైజ్ వచ్చేసి 5 MB అని చెప్పి. సో ఒకసారి మీరు మీ ఫైల్ సైజ్ చెక్ చేసుకోండి బిఫోర్ అప్లోడింగ్ ఇట్. అండ్ సపోర్టెడ్ ఫార్మాట్స్ కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, ఏ ఫార్మాట్స్ సపోర్ట్ చేస్తుందో. నెక్స్ట్, లేదు అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ URL ఇచ్చినా సరే యూ కెన్ అప్లై ఫర్ దిస్ పర్టికులర్ జాబ్ రోల్. ఫోన్ నెంబర్, లొకేషన్, how did you hear about this job, and you need to click on this one, I am not a robot, and you can apply for this particular job role. Interested candidates అప్లై చేసుకోండి. అప్లికేషన్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్, ప్లీజ్ డూ లైక్ ది వీడియో, stay tuned to channel and subscribe channel for all latest job updates. Viewers, please do like the video so that needy people వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేరుతుంది. Thank you.